విజయం సాధిస్తామనే నమ్మకం అందరిలో ఉంటుంది. కానీ అందుకోసం చేసే ప్రయత్నంలోనే చాలామంది విఫలమవుతారు. తమ వల్ల కాదని వెనకడుగు వేస్తారు. సహనం నీ తోడైతే తప్పక సక్సెస్ సాధిస్తామని భావించిందా యువతి. అపజయాలను లెక్క చేయకుండా ప్రయత్నమే ప్రతిఫలంగా ముందుకెళ్లింది. అలు పెరగకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమై తెలంగాణ గ్రూప్ 4లో కొలువు సాధించడంతో పాటు గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి ఔరా అనిపించింది. విమర్శలే విజయానికి సోపానాలు అనడానికి ఈ యువతే నిదర్శనం. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ప్రేరణతో పెరిగింది. క్యాంపస్ నియామకాల్లో వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంది. కానీ లక్ష్యం కోసం తర్వాత వాటికి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ యువతి పేరు పూజ. సంగారెడ్డి జిల్లాకు చెందిన అంజయ్య, జయశ్రీ దంపతుల కుమార్తె. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సొంతంగానే సాధన చేసింది. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంది. హైదరాబాద్ గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ అనంతరం సాఫ్ట్వేర్ కొలువు సాధించింది యువతి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో టెకీకి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. 2023లో జరిగిన గ్రూప్ 4 టాపర్గా నిలిచి దిగ్వాల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. బీటెక్ గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. 2014-18 బ్యాచ్. రైట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అక్కడ 2019, 20, 21 ఈ 3 years యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చిన. అక్కడ అనుకున్నంత రిజల్ట్ రాలేదు. సెట్ బ్యాక్స్ వల్ల కొంచెం డైవర్షన్ తీసుకుందామని చెప్పి 2021-22లో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. మీన్ వైల్ ఇక్కడ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అక్కడ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2022, 23, 24 గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యాను. ఆ రిజల్ట్స్ మొన్న రీసెంట్ గా వచ్చినాయి. దాంట్లో 26th ర్యాంక్ వచ్చింది. 2023లో జరిగిన గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పోస్ట్ వచ్చింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో నేను జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. ప్రణాళికాబద్ధంగా చదివి ఎప్పటికప్పుడు సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విజయం సొంతమవుతుందని చెబుతోంది యువతి. క్రమం తప్పకుండా టెస్ట్ సిరీస్లు రాయడం వలన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్షల సమయంలో ఒత్తిడి సహజమని, దాన్ని అధిగమిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని వివరిస్తోంది. యూపీఎస్సీకైనా గ్రూప్ 1కైనా ఇంట్లో నుంచే ప్రిపేర్ అయినా. ఆన్లైన్ రిసోర్సెస్ ని ఎక్కువ యూజ్ చేసుకున్నాను నేను. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ ప్రాపర్ షెడ్యూలింగ్. సో మనం కన్సిస్టెంట్ గా చదివితే మనం అనుకున్నంత రిజల్ట్స్ ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కాన్సన్ట్రేట్ చేసింది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పైన. ఇంట్రడక్షన్స్ ఎట్లా రాయాలి, కనెక్టింగ్ లైన్స్ ఎట్లా ఉండాలి, కంటెంట్ స్పెసిఫిక్ జార్గన్ ఏది యూజ్ చేయాలి, వీటన్నిటిపైన ఫోకస్ చేసినాను. అండ్ టెస్ట్ సిరీస్ కూడా మేజర్ రోల్ ప్లే చేసింది అనమాట. సిలబస్ లో ఉన్న ప్రతి వర్డ్ కి నోట్స్ చేసుకున్నా. అది నాకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ సిలబస్ బేస్డ్ గా చదవరు. మనం ఎప్పుడైతే సిలబస్ బేస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయడం ఇవన్నీ చేస్తామో అప్పుడు సక్సెస్ రావడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సోషల్ మీడియాను అవసరం మేరకే వినియోగించుకోవాలని చెబుతోంది పూజ. అలా కాక సమయం మొత్తం దానికే కేటాయిస్తే సన్నద్ధమవడం కష్టతరంగా ఉంటుంది. ఏదైనా అనుకోని ఒత్తిళ్లు ఎదురైతే తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకుంటే వాటికి పరిష్కారం దొరుకుతుందని వివరించింది.
సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. సో మనకు ఏది కావాలో అది కరెక్ట్గా రిట్రీవ్ చేసుకుంటే చాలు. మన బౌండరీస్ ఏంటి, మన లిమిట్స్ ఏంటి అని తెలుసుకొని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటే పెడదాడిన పడకుండా ఉంటారు. జస్ట్ ఈ రోజు హ్యాపీనెస్ కోసం చూసుకోవడం వల్ల చాలా మంది యూత్ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. సో అట్లా కాకుండా అంటే బ్రాడర్ గా థింక్ చేసి దీనివల్ల ఉన్న నెగటివ్స్ ఏంటి, అసలు ఇది మన ఫ్యామిలీకి ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, మనం వెళ్ళే రూట్ కరెక్టా రాంగా, ప్రతిదాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తే యూత్ అసలు ఆ సైడ్ వెళ్ళొద్దు. 26th ర్యాంక్ తోటి మంచి బెటర్ సర్వీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు ఏ సర్వీస్ వచ్చినా హానెస్టీగా అండ్ ఇంటిగ్రిటీగా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. 2014లో మా డాడీకి నేషనల్ లెవెల్ బెస్ట్ ఎంఈ అవార్డు వచ్చిందనమాట. అక్కడి నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను ఈ సర్వీసెస్ లోకి ఎంటర్ అవ్వాలని. చిన్నతనం నుంచే చదువులో మేటుగా ఉండేదంటున్నారు పూజ తల్లిదండ్రులు. కష్టాలు దాటుకుని అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కుమార్తెను డిప్యూటీ కలెక్టర్ హోదాలో చూస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూజ చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెంట్, స్కూల్ ఏజ్ నుంచి కూడా బాగా చదువుకునేది, మంచి ర్యాంక్ వచ్చేది, కష్టపడే నేచర్ ఉంది. గ్రూప్ 1లో 26th ర్యాంక్ వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది. మంచి ఉద్యోగం తెచ్చుకుంటే బాగా వర్క్ చేసే అవకాశం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. చాలా మంది పేరెంట్స్ అంటే గర్ల్స్ కి ఒక రకంగా, బాయ్స్ ఒక రకంగా చూస్తారు. ఇప్పటికి కూడా కొన్ని ఫ్యామిలీస్ లో ఉన్నట్లా కాకుండా ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి. వాళ్ళు ఏం కావాలనుకుంటారో దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మా పాప పూజ గ్రూప్ 1 ర్యాంక్లో మంచి ర్యాంక్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తనకు మంచి పోస్ట్ వస్తుందని ఆశిస్తున్నాము. రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తుందని మేము ఆశిస్తున్నాం. అంటే తను సిన్సియర్గా చిన్నప్పటి నుంచి కూడా సిన్సియర్గా చదువుకుండేది. మేము కూడా తనకి ఇష్టం ఏ కోర్స్ అంటే ఆ కోర్స్ చదివేయడానికి మేము ఇష్టపడేవాళ్ళం. ఆమెతోటే కొంచెం ఉండి ప్రోత్సహించేవాళ్ళం. యువత మాదక ద్రవ్యాల వంటి వ్యసనాల బారిన పడకుండా మంచి మార్గంలో వెళితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృషి పట్టుదలతో చదివితే తప్పక విజయాలు సాధించవచ్చని చెబుతోంది పూజ.